ఫ్రెండ్స్ 'బీబీ జోడీలో' ఒక పెద్ద ట్విస్ట్ మనందరికీ తెలిసిందే ఇది. ఏంటంటే 'ఆర్‌జే చైతు' అలాగే మన 'కీర్తి భట్' వీళ్ళిద్దరున్నారు కదా! వీళ్ళిద్దరిలో 'కీర్తి భట్' సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. తను ఇప్పుడు 'బీబీ జోడీలో' వేయకపోతుంది. ల లే రా రాదనమాట. సో, పర్మనెంట్‌గా నో. తన స్థానంలో ఎవరొస్తున్నారంటే 'శ్రీజ'. ఆల్రెడీ 'శ్రీజ' ప్రాక్టీస్ చేసేసింది, వచ్చేసింది. పార్టిసిపేట్ కూడా చేస్తుంది. ఆల్రెడీ 'శ్రీజ' పవన్ ఇద్దరు కూడా అంటే మన 'అగ్ని పరీక్ష'కి సంబంధించిన వాళ్ళొచ్చేసారు. 'శ్రీజ' అన్న కూడా చాలా ఇష్టం కళ్యాణ్‌కి. అలాగే పవన్ అన్న కూడా చాలా ఇష్టం అనమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'బీబీ జోడీకి' రావడానికి ఆహ్, వీళ్ళిద్దరు అంటే 'శ్రీజ' అండ్ పవన్ ఇద్దరు కూడా ప్రియాని అలాగే కళ్యాణ్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి వాళ్ళిద్దరూ ఎవరి స్థానాల్లో వస్తారు అంటే, ఖచ్చితంగా శ్రీజ అయితే కళ్యాణ్, తనుజ ఇద్దరిని కలిపే రమ్మంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే, ఇప్పుడు బయటకెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏంటనేది మనకు తెలీదు కదా! ఇంకా వన్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక శ్రీజ పట్టుబట్టిందంట. కళ్యాణ్ ఎలాగైనా సరే రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందంట. ఎందుకనంటే శ్రీజకి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్లస్ కళ్యాణ్ ఉంటే శ్రీజకి సంబంధించిన డాన్స్‌లో కూడా చాలా మంచి పుష్ ఇస్తాడు. సో, కళ్యాణ్‌ని, శ్రీజని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ! ఐ మీన్ కళ్యాణ్, శ్రీజని చేస్తున్నారనమాట. ఒకవేళ తనూజ రాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే, మరి ఇంకెవరైనా పేరు దొరుకుతారేమో చూడాలనమాట. అంటే ఇంకెవరున్నారు 'బిగ్ బాస్' ఆహ్, సీజన్ 9లో అని కనుక చూస్తే మేబీ 'రమ్య మోక్ష' గానీ అలా ఏమైనా రావచ్చు. ఎందుకంటే 'రమ్య మోక్ష' అలాగే 'కళ్యాణ్' అనుకోండి ఒకవేళ రావచ్చేమో ఇది నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చారనుకోండి, ఆల్రెడీ 'రమ్య మోక్షనే' గదా! కళ్యాణ్‌తో ఆ మాటలంది. తర్వాత సారీ చెప్పింది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు, డాన్స్ చేశారనుకోండి. మేబీ టీఆర్‌పీస్ వేరే విధంగా ఎళ్తాయేమో అని చెప్పేసి వాళ్ళనుకుంటున్నారట. మొత్తానికైతే మాత్రం తనుజాని ఒప్పించే ప్రయత్నం అయితే కళ్యాణ్ చేస్తున్నాడు. కళ్యాణ్‌ని ఒప్పించే ప్రయత్నం శ్రీజ చేస్తుంది. ఏది వర్కౌట్ అవుతుందో తెలీదు.